ఓటమి తర్వాత తొలిసారి పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఓడిన నేతలతో జగన్ మాట్లాడారు. ఎవరు అధైర్యపడొద్దని, తమకు రావాల్సిన ఓట్ షేర్ వచ్చిందని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని జగన్ చెప్పుకొచ్చారు. పార్టీకి పట్టున్న గ్రామాల్లోనూ ఓట్లు రాకపోవడంపై అనుమానాలున్నాయన్నారు జగన్. ఎన్నికల ఫలితాలను చూసి పార్టీ నేతలెవరూ నిబ్బరాన్ని కోల్పోవద్దన్నారు. గడిచిన 5 ఏళ్లలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో 99% హామీల్ని నెరవేర్చామని అన్నారు. దేశంలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని తెలిపారు. ఏకంగా 2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష, అవినీతికి తావు లేకుండా తమ ప్రభుత్వం అందించినట్టు జగన్ గుర్తు చేశారు. ఎప్పుడు జరగని, చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చాం. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. సినిమాలో ఓన్లీ ఫస్ట్ హాఫ్ మాత్రమే అయ్యింది. గతంలో కూడా ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది. ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు జగన్. శిశుపాలుల్లా చంద్రబాబు తప్పులు లెక్కించి ఆ తర్వాత తగిన బుద్ధి చెప్పాలని పార్టీ నేతలకు తెలిపారు. రాష్ట్రంలో 40% ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని ఆయన చెప్పారు. అది మర్చిపోకూడదని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని చెప్పారు. ఈవీఎంల వ్యవహారాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కూటమి హనీమూన్ నడుస్తోందని, వారికి కొంత సమయం ఇచ్చి ఆ తర్వాత ప్రజా పోరాటాలు చేద్దామని వైసీపీ నేతలకు తెలిపారు. వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు. విధ్వంసం చేస్తూ ఉన్నారు. ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు. అసెంబ్లీలో వైసీపీ నోరు లేపకుండా టీడీపీ కట్టడి చేసే అవకాశం ఉందని అన్నారు మాజీ సీఎం జగన్. అధికారంలో ఉన్న టీడీపీ, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడతారని, ప్రలోభాలు పెడతారని తట్టుకోవాలని చెప్పారు. ప్రజల కోసం వైసీపీ నేతలు నిలబడాలని కోరారు. ప్రజా సమస్యలపై శాసనమండలిలో పోరాటం చేద్దామని నేతలకు పిలుపునిచ్చారు. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది. ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను. సినిమాలో ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ మాత్రమే అయిందని, గతంలో ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ఎలా పైకి లేచామో అందరికీ తెలుసన్నారు జగన్. ప్రజల్లో తాము చేసిన మంచి ఇప్పటికీ ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలో భాగమైన టీడీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. పొత్తు పెట్టుకుని కూడా చంద్రబాబు ప్రత్యేక హోదా అడగకపోవడంపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు పాపాలు పండుతాయని ఆరోపించారు. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు,
రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. ప్రజల కోసం చేసే ఈ పోరాటాన్ని తప్పక ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు జగన్. కష్టాలు రావడం సర్వసహజం, ఎదుర్కొని నిలబడ్డమే ముఖ్యమన్నారు. ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమాలు రానున్న రోజుల్లో చేపడతామని అన్నారు. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు